హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 193. స్నేహ బన్నీని పూర్తిగా రెడీ చేశాక థ్యాంక్ యూ అత్తా అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున శివాని దగ్గరకు వచ్చేశాడు బన్నీ. స్నేహ నవ్వుతూ రే మెల్లగా పడిపోతావు అని వెనక నుండి అరుస్తున్నవాడు అప్పటికే అక్కడ మాయమై ఇక్కడ తేలిపోయాడు. రుద్ర ఒళ్ళోకి పాపని తన ఒళ్ళో పెట్టించుకున్న బన్నీ తనకు మాటలు చెప్తూ ఉన్నాడు. వరం పాలు తేవడంతో రుద్ర తీసుకుని ముందివి తాక్కన్నా తర్వాత నీ ఆటలు అంటూ బన్నీ నోటి దగ్గర గ్లాస్ పెట్టాడు. ఆ పాల వంక అదోలా చూసి వరం నీకిన్ని పాలివ్వకని చెప్పానా లేదా, చూడు ఎంత పెద్ద గ్లాస్ను, ఇవన్నీ నేను ఎలా తాగేది అంటూ వరాన్ని దబాయించాడు బన్నీ. అయ్యో బన్నీ బాబు, నువ్విప్పుడు బాగా తిని తాగితేనే కదా బలంగా అయ్యి నీ చెల్లిని తమ్ముడిని చూసుకునేది, లేకపోతే ఎట్టా అంది అమాయకంగా వరం. అలా అంటావా, సరేలే, ఇకపై కాస్త చిన్న గ్లాసులో ఇవ్వు, ఒకేసారి తాగలేను అని పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చాడు బన్నీ వరానికి. రుద్ర నవ్వుతూ రే ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చారా నీకు, మీ అమ్మ నా కొడుకు అమాయకుడు అంటుంది, నువ్వేమో దేశముద్రు అని ఎప్పటికీ ఒప్పుకోదు అని శివాని వైపు చూశాడు రుద్ర. అప్పటికే ఆవిడ ఈతగాన్ని గుర్రుగా చూస్తుంది. ఇది దయ్యం కళ్ళేసుకుని చూస్తుంది, ఇక్కడ ఉండడం డేంజర్ అనుకుని వరం డాడేం చేస్తున్నారు అని లేచాడు వెళ్ళడానికని రుద్ర. పెద్దయ్య సురేఖమ్మ దగ్గరికి వెళ్ళారు రుద్రబాబు అని చెప్పి వరం బన్నీ ఖాళీ చేసిన గ్లాస్ తీసుకుపోయింది. నేను ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళొస్తాను శివ, ఏమన్నా కావాలంటే ఫోన్ చేయి అంటూ ఎస్కేప్ అయ్యాడు రుద్ర. భర్త గారు ఎందుకు వెళ్ళిపోయాడో అర్థమైన శివాని పళ్ళు నూరుతూ మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అనుకుంది. బన్నీ చక్కగా పాలు తాగేసి చెల్లికి తమ్ముడికి మాటలు చెప్తూ ఆడించాడు. వదిన పిల్లలకి ఏం పేరు పెడదాం అంది స్నేహ అక్కడికి వస్తూ. అప్పుడే ఏమోరా, నేను మీ అన్నయ్యకి అప్పగించేశాను ఆ పని అంది శివాని. అవునా, ఇంతకీ అన్నయ్య ఎక్కడా అంటూ రుద్ర కోసం చుట్టూ చూడసాగింది స్నేహ. ఇంకెక్కడా, మీ అక్క దగ్గరకు జారుకున్నాడు అని మూతి ముడిచింది శివాని. అదేంటొదినా అంది స్నేహ నవ్వుతూ. అదంతేలే, మీ అన్నకి నా కొడుకుని ఏదో ఒకటి అండం, నేనేదైనా అందామంటే అలా ఎస్కేప్ అవ్వడం, ఇది ఎప్పుడూ అలవాటే కదా అంది నిష్ఠూరంగా శివాని స్నేహతో. అవునా, ఏమన్నాడు నా అల్లుడిని అంటూ బాబుని తీసుకుని ముద్దు చేస్తూ అడిగింది స్నేహ. ఎప్పుడూ అనేదే, వాడంట మూదురంట, అక్కడికి ఈయనేదో అమాయకుడు అన్నట్టు అంది మూతి తిప్పుతూ శివాని. ఏదో సరదా కానుంటాడులే వదిన, వదిలే. నాన్న రేపు పంతులు గారిని రమ్మని చెప్పారు పిల్లలకి ఫంక్షన్ చేయడానికి, ఏ రోజు మంచిదో చూడాలంట అంది స్నేహ. హా చెప్పారు మావయ్య, 21వ రోజు ఫంక్షన్ చేయాలి కదా అంది శివాని. మమ్మ చెల్లి చూడు నా వేలు ఎంత గట్టిగా పట్టుకుందో అని అరిచి ఆనందంగా పిలిచాడు బన్నీ శివానీని. వాడి వేలిని బలంగా పట్టుకున్న పాపను చూసి అవును కన్నా, నీ చెల్లి ఎప్పుడూ నీతోనే ఉంటానని చెప్తుంది అన్నది నవ్వుతూ శివాని. అవును, నా చెల్లికి నేను కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాను, ఇంకా ఎప్పటికీ తనని నా దగ్గరే పెట్టుకుంటాను అంటూ వంగి పాపకు ముద్దు పెట్టాడు బన్నీ. వాళ్ళని నవ్వుతూ చూశారు మిగిలిన అందరూ. చెల్లిని మాత్రమే పట్టించుకుని తనని వదిలేశాడని అర్థమైందో ఏమో బుడ్డోడికి. ఫేస్ అంతా ఎర్రగా చేసుకుని ఏడుపు స్టార్ట్ చేసేశాడు. ఎంతలా అంటే ఎవరో కొడితేనో లేదంటే ఎక్కడైనా నొప్పి ఉంటేనో ఏడ్చినట్టు ఏడుపు అందుకున్నాడు. శివాని కంగారు పడిపోయి తను కూడా ఏడుస్తూ వాడిని ఊరుకోబెడుతున్నా వాడు ఆపడం లేదు. ఇంట్లో ఉన్న అందరూ కూడా ఏమైందోనని పరుగునొచ్చేశారు. భవానీ బాబునెత్తుకుని పరిశీలనగా చూసింది, ఏమైనా చీమ లాంటిది కుట్టిందేమో అని. కానీ అటువంటిది ఏమీ లేదని, ఇంకేమైందా అని ఆవిడ కూడా గాబరా పడసాగింది. స్నేహ అయితే ఏకంగా బాబుతో పాటు ఏడుస్తూ ఉంది. ప్రతాప్ గారు డాక్టర్కి ఫోన్ చేశాడు వెంటనే రమ్మని. పనిలో పనిగా కొడుకుకి కూడా ఫోన్ చేసి పిలిపించాడు పక్కింటి నుండి ప్రతాప్. రుద్ర కంగారుగా వచ్చి ఏమైంది, బాబెందుకు అంతలా ఏడుస్తున్నాడు అంటూ భవానీ చేతిలో నుండి వాణ్ణి తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు రుద్ర. ఏమైంది నా చిన్ని బంగారానికి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న
అని లాలిస్తూ అడుగుతుంటే అప్పటికే పాప కూడా ఏడుస్తుందని బన్నీ తనని ఒడిలోనే పెట్టుకుని ఆడిస్తూ, రే తమ్ము, నువ్వు ఇలాగే ఏడిస్తే చెల్లి నేను కూడా ఏడుస్తాం అని బాధగా అరిచాడు. టక్కున ఏడుపాపి అన్నవైపు చూశాడు వాడు. రుద్ర బన్నీ పక్కన కూర్చుని, చూడు చిన్ని కన్నా, చెల్లి భయపడుతుంది నువ్వు ఏడుస్తుంటే, అన్నయ్య కూడా ఎలా డల్ అయ్యాడో అంటూ వాడిని లాలిస్తూ మాటలు చెప్తుంటే మాజిక్ చేసినట్టు ఏడుపాపి నోట్లో వేలు పెట్టుకుని అన్నవైపు చూస్తున్నాడు వాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేంటిది, ఇప్పటిదాకా ఇల్లు లేచిపోయేలా ఏడ్చి తండ్రి దగ్గర మాత్రం ఇంత కామ్గా ఉన్నాడు అని. అప్పుడే డాక్టర్ రావడం చూసిన రుద్ర, డాక్టర్ ఎందుకు వచ్చింది అని అయోమయంగా చూశాడు. బాబు ఏడుపు చూసి ఏమైందో అని భయపడి నేనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను రుద్ర అన్నారు ప్రతాప్ గారు. ఎటూ వచ్చింది కదా, చూడమంటే ఒక టెన్షన్ తీరుతుందనుకుని బాబు దేనికో ఉన్నట్టుండి ఏడ్చాడు డాక్టర్, ఓసారి చెక్ చేయండి అని చెప్పింది శివాని డాక్టర్కి. ఓకే అని రుద్ర ఒళ్ళో ఉన్న బాబుని చెక్ చేసి, ఏమీ అవ్వలేదండి, బాబు బాగానే ఉన్నాడు కదా, అసలేం జరిగింది అని అడిగింది డాక్టర్ కూడా ఆశ్చర్యపోతూ. రుద్ర కూడా అదే డౌట్తో శివాని వైపు చూశాడు. జరిగింది మొత్తం చెప్పసాగింది స్నేహ. బన్నీ చేయి దొరకడంతో దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్న బాబుని చూసి నవ్విన డాక్టర్, రుద్రగారు, మీ సెకండ్ సన్ మీకు చుక్కలు చూపించేలా ఉన్నాడు. తనకి ఇప్పటి నుండే పొసెసివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మీ పెద్ద బాబు పాపను మాత్రమే ఆడుస్తున్నాడని జలసీ కలుగుండొచ్చు. అది ఎలా చెప్పాలో తెలియక ఇలా ఏడుపనే అస్త్రం యూజ్ చేసి అందరినీ తన వైపు తిప్పుకున్నాడేమో అంది డాక్టర్. అందరూ క్షణం పాటు షాక్ అయితే శివాని కోపంగా రుద్ర వైపు చూసింది. ఇదంతా నీ పోలికే అన్నట్టుంది తన చూపు. అది చూసి తల కొట్టుకోవాలనే ఫీలింగ్ని చాలా బలవంతంగా ఆపుకున్నాడు పాపం రుద్ర. డాక్టర్ మాటకి అందరూ నోరెలబెట్టి అమాయకంగా అన్న చేతితో ఆడుతున్న బాబు వైపు చూపు తిప్పారు. వీడికి జలసీనా? ఏం చెప్తున్నారు డాక్టర్ గారు, వాడిగా నెలల పిల్లాడు అన్నారు ప్రతాప్ గారు నమ్మలేక. ఈ జనరేషన్ కిడ్స్ సూపర్ కిడ్స్ ప్రతాప్ గారు, మీ మనవడిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అనిపించడం కాదు, చాలామంది పిల్లల్ని చూసిన అనుభవంతో చెప్తున్నా. తనని మీరు కాస్త నెగ్లెక్ట్ చేసినా, తనకి ప్రయారిటీ తగ్గినా బాబు మిమ్మల్ని తన వైపు తిప్పుకోవడానికి, మీ ఫోకస్ అంతా తనపై ఉండేలా చేయడానికి ఏదో ఒకటి ఇలాగే చేస్తాడనిపిస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని హెచ్చరిక లాంటి సలహా ఇచ్చి పోయింది విత్ ఫీజుతో. వీడేంటి ఇంత తేడాగా పుట్టాడు, నా పెద్ద కొడుకే డేంజర్ అంటే వీడు వాడికి 2.0 లాగున్నాడు అని షాకింగ్ అవుతూ శివాని వైపు చూశాడు రుద్ర. అప్పటికే తను కూడా షాక్ అయి భయంగా కొడుకుల్ని చూస్తుంది. నువ్వు ఒకప్పుడు మాకు చుక్కలు చూపించావు కదరా బావా, ఇప్పుడు నీ కొడుకులు అంతకు మించి వచ్చారు అన్నాడు సెటారికల్గా అప్పుడే బయట నుంచి వచ్చి డాక్టర్ మాటలు విన్న ప్రదీప్. కోపంగా ఒక్క చూపు చూశాడు రుద్ర. నిజం చెప్పినా వాళ్ళని అలా కోపం చూపించడం పాపం తెలుసా అని అమాయకంగా ఫేస్ పెట్టాడు ప్రదీప్. రేయ్ మూసుకుందొబ్బే, లేదంటే నాతో తన్నులు తింటావు అన్నాడు రుద్ర కోపంగా. ప్రదీప్కి శివాని వత్తాసు పలుకుతూ, అన్నయ్య చెప్పిన దానిలో తప్పేముందని కోప్పడుతున్నావు? అన్నయ్య నిజమే చెప్పాడు, ఇదంతా నీ వల్లే. పైగా మాటకోసారి నా కన్నేనంటావు కదా, నీ లక్షణాలే వచ్చాయి నీ పిల్లలకి. అది చెప్తే కోపం వస్తుందా అయ్యగారికి అంది మూతి తిప్పేస్తూ శివాని. శివ, నువ్వు ఉండమ్మా. రుద్ర, ఒకరి మీద ఒకరు సెటిల్ వేయడం ఆపి ఇకపై పిల్లల విషయంలో ఎలా ఉండాలో ఆలోచించండి. ఇప్పటి నుండి వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోతే మంచి మార్గంలో నడవరు. వాళ్ళ మైనస్ కూడా ప్లస్గా చేయగలిగితే పేరెంటింగ్ మీరు చూపించాలి. శివాని మీద నాకు నమ్మకం ఉంది, తను పిల్లల్ని సరైన దారిలో నడిపించగలదు. రుద్ర, నువ్వు కూడా తండ్రిగా సమర్థవంతంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అప్పుడే మీరు తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్టు. నాలాగే తండ్రి ఫెయిల్యూర్ అవ్వకూడదు పిల్లల విషయంలో. ఒకప్పుడు జరిగిన వాటిని తలుచుకుని కంట తడి పెట్టారు ప్రతాప్ గారు. డాడీ అని రుద్ర ఇంకా స్నేహ ఇద్దరు ఆయనకు దగ్గరగా చేరిపోయారు. మావయ్య, మిమ్మల్ని మీరు ఇలా నిందించుకోకండి. జరిగిన వాటిలో మీ పొరపాటే ఉంది, కానీ తెలిసి చేసిన తప్పులు ఏవీ లేవు. మన అనుకున్న మనిషి అంటే వాసు చెప్పిన మాటలు నమ్మి మోసపోవడం మీ తప్పు. ఎలా అవుతుంది? ప్లీజ్ మీరు అలా అనుకోకండి అని బాధగా చెప్పింది శివాని. నా కొడుకేంటని తండ్రిగా తెలుసుకోలేకపోయాను. నా మేనల్లుడి మాటల్ని గుడ్డిగా నమ్మి
ఒక అమాయకమైన ఆడపిల్ల విషయంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా రాంగ్ స్టెప్ వేయడం ఎంత పెద్ద పాపమో తెలిసాక కూడా నేను ఏ తప్పు చేయలేదని అనుకోవడం, నా అంతరాత్మని నేనే మోసం చేసుకోవడం. తల్లి, నీది చాలా మంచి మనసు కాబట్టి నీ అక్క లైఫ్ చిక్కుల్లో పడ్డానికి ఒక రకంగా నేనే కారణమని తెలిసినా నా తప్పు లేదని నన్ను వెనకేసుకొస్తున్నావు. అంతకంటే ఘోరమైన తప్పు నా కొడుకు మనసునేంటని నేను తెలుసుకోలేకపోవడం. వాణ్ణి కొన్ని రోజులు మానసికంగా నలిగిపోయేలా చేశాను. వాడు జీవితం మీద విరక్తితో తిరుగుతుంటే ఏమీ చేయలేని చేతకాని వాళ్ళ చూస్తూ ఉన్నా తప్ప తిరిగి మనిషిని చేయలేకపోయాను. ఈరోజు నా కొడుకు కూతురు నా ఫ్యామిలీ ఇలా సంతోషంగా ఉందంటే అందుకు కారణం నువ్వు మా జీవితాల్లోకి రావడం వల్లే తల్లి. నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మంటూ ఉంటే నీ బిడ్డగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలనుందమ్మా. ఓ భర్తగా నా భార్యని కాపాడుకోలేకపోయాను. తండ్రిగా కొడుకుని అర్థం చేసుకోలేక నిర్లక్ష్యం చూపించాను. కూతురే తోడు లేని ఒంటరితనం అనుభవిస్తుంటే ఏమీ చేయలేకపోయాను. ఇవన్నీ నా తప్పులేక తల్లి. పైపెచ్చి నా మనవడు అనామకుడిలా కొన్నాళ్ళు కష్టాలు పడ్డానికి కారణమయ్యాను అని చెప్తూ ఎమోషనల్ అయిపోయి హార్ట్ పెయిన్ తెచ్చుకున్నారు ఆయన. తండ్రి ఫేస్లో పెయిన్ గమనించిన స్నేహ, నాన్న మీరిలా ఎమోషనల్ అయి మీకు ఏదైనా అయితే మేమేమవ్వాలి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తండ్రికి అన్నని అప్పగించి గబగబా ఆయన రూమ్లోకి పరిగెట్టింది మెడిసిన్స్ తేవడానికి స్నేహ. నాన్న మీరిలా కూర్చోండి. ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడెందుకు తలుచుకుని మీరు బాధపడి మమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు? అందరం తప్పులు చేస్తాం, దానికి మీరొక్కటే తప్పు చేసినట్టు ఎందుకు బాధపడుతున్నారు? ప్లీజ్ నాన్న, అమ్మెటు దూరం అయిపోయింది, మీరైనా మాకు మా పిల్లలకి తోడుగా ఉండండి అంటూ తండ్రిని హక్ చేసుకుని కన్నీళ్లతో రిక్వెస్ట్ చేశాడు రుద్ర. కొడుకు కన్నీళ్లు చూడగానే ఆయన కంగారుగా రుద్ర భుజం పట్టి దూరం జరిపి కొడుకు కళ్ళు తుడిచి, నాకేం కాదు నాన్న, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే వరకు ఇలాగే ఉంటాను అని నెమ్మదిగా చెప్తుంటే టాబ్లెట్స్ తెచ్చిన స్నేహ, నాన్న ఇవి వేసుకోండి అని గబగబా టాబ్లెట్స్ ఆయన నోటితో వేసి వాటర్ తాగిపించింది. రుద్ర తండ్రి గుండెల మీద చేత్తో మెల్లగా రబ్ చేస్తుంటే తన పిల్లలు తనపై చూపిస్తున్న ప్రేమ ఆపేక్షకి ఆయన మనసు ఉప్పొంగిపోయింది. ఇద్దరినీ తన గుండెలకు హత్తుకుని, నాకేం కాలేదురా అన్నారు. అన్నయ్య, నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడందరినీ బాధపెట్టి భయపెట్టుకో. పాపం చూడు పిల్లలు ఎలా అయిపోయారో. ఎప్పుడూ గంభీరంగా ఉండే రుద్ర కూడా ఈరోజు నీకోసం భయపడిపోయాడు అని మందలింపుగా అంది భవానీ. అవును మావయ్య, మీరు వీక్ కాకండి, మీరే మన ఫ్యామిలీకి బలం బలహీనత అన్నాడు ప్రదీప్. ఇంకోసారి అలాంటివి మాట్లాడి నాకు కోపం తెప్పించకండి మావయ్య. మీరు తెలిసి చేసింది ఏదీ లేదు. నాకు దూరమైన తండ్రి ప్రేమను అందిస్తున్న మీకే నేను రుణపడేలా చేసుకున్నారు. ప్లీజ్ మావయ్య, మీరు ఇంకెప్పుడు జరిగిపోయిన వాటిని అస్సలు గుర్తు చేసుకోకండి అని బాధగా రిక్వెస్ట్ చేసింది శివాని. శివ, నువ్వు ఈ టైంలో అస్సలు ఏడవకూడదమ్మా. ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అని భయంగా చెప్పింది భవానీ. మమ్మ, నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా అని ఏడుపు మొహం పెట్టి శివాని కళ్ళు తుడిచాడు బన్నీ. భవానీ కొడుకుని తన గుండెలకు హత్తుకుని, లేదులే నాన్న, నేను ఏడవడం లేదు అని చిన్న స్మైల్ ఇచ్చింది. ఎదురుగా ఉన్న తాత తండ్రిని చూస్తూ, ఎందుకు మమ్మ తాతయ్య ఏడుస్తున్నాడు? డాడీ కూడా ఏడవడం ఫస్ట్ టైం చూస్తున్నా. వాళ్ళని చూసి నువ్వు కూడా ఏడ్చావా అని బెంగగా అడిగాడు వాళ్ళ మాటలు అర్థం కాని బన్నీ. అది ఏడవడం కాదు కన్నా, ఎమోషనల్ అవ్వడం. తాతయ్య బాధపడడం మీ డాడీ అత్త చూడలేకలా అయిపోయారు. నేను ఏడిస్తే నువ్వెలా తట్టుకోలేవో వాళ్ళు అంతే అని మెల్లగా చెప్పింది శివాని. శివాని కోసం తన దగ్గరకు వచ్చిన రుద్ర ఆమెను హత్తుకుని, అత్తయ్య చెప్పినట్టు ఎప్పుడు ఏడోకు శివ, నీకు పెయిన్ వస్తే నేనే కాదు వాడు కూడా తట్టుకోలేడు అని బన్నీ వైపు చూపించాడు. లేదు, ఏడవనన్నట్టు తల ఊపిందామే. అప్పుడే చేసిందంతా చేసి అమాయక చక్రవర్తిలాగా బెడ్ మీద పడుకుని చేతులాడిస్తూ కాళ్ళని పైకెత్తి నోట్లోకి పెట్టుకోవడానికి చూస్తున్న కంత్రి కొడుకుని చూసిన శివాని చిరుకోపంగా, ఏరా ఇప్పుడు హ్యాపీనా నీకు అంది. వాడు బోసినోటితో నవ్వుతూ బన్నీ కోసం పక్కకు చూశాడు. మమ్మ, వాడికి నేను కావాలంట అని నవ్వుతూ తమ్ముడి మీద కొరిగి, ఏంటి తమ్ము మనం ఆడుకుందామా అని నవ్వుతూ అడిగాడు బన్నీ. వాడు ఆనందంగా దగ్గరగున్న అన్న మొహం మీద చేత్తో తడుముతూ నవ్వుతూ కూతలు పెట్టాడు. అది చూసి అప్పటిదాకా డల్గా ఉన్న పాప కూడా కేరింతలు వేయగా అందరూ నార్మల్ అయ్యి పిల్లల్ని చుట్టేశారు బాధ మర్చిపోయి. ఏదేమైనా నీ కొడుకులు చాలా కంత్రీలు రుద్ర, నీ ఫ్యూచర్లో చొక్కలే అన్నాడు ప్రదీప్ వాళ్ళని చూస్తూ. మీరిలా పుల్ల వేయకండి, ఇప్పటికీ చేసింది మా అన్నయ్యని, అన్న మాటలు చాలు, రూమ్కి వదండి అని చిరుకోపంగా అరిచింది స్నేహ. నిజం చెప్తే పాడులోకం సహించదు,
అని ఓ భారీ డైలాగ్ వదిలి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి పోతూ భార్యమణిని లాక్కుపోయాడు ప్రదీప్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.